నమస్తే అండి. నమస్తే. మన కల్వకుంట్ల కవిత గారు పవన్ కళ్యాణ్ గారి మీద అయితే కామెంట్స్ చేశారు. అంటే జస్ట్ అడిగారు అనమాట ఆయన గురించి ఏమన్నా చెప్పమంటే, ఆయన చాలా సీరియస్గా తీసుకోవట్లేదు పాలిటిక్స్ని. ఆయన్ని మేము అసలు లెక్క చేయము, ఆయన లక్కీగా డిప్యూటీ సీఎం అయ్యాడని 3 మాటలు మాట్లాడింది ఆవిడ. లెక్క చేయకపోవడానికి ఆయన ఏమింటి మనిషా, అన్న, తమ్ముడా, నాన్న? ఆయన మెగాస్టార్ వాళ్ళ ఫ్యామిలీ వ్యక్తి. మెగా ఫ్యామిలీలో ఒక విజృంభణ, ఒక జనసంద్రం. ఆయన ఏమికేమి రైట్స్ ఉన్నాయి? ఏమికి మళ్ళీ నిక్కర స్కాములు చేసి ఎదిగాడు అనుకుంటుందా? అదర్ రాష్ట్రంతో కలిసి అదర్ రాష్ట్రంతో జెంట్స్తో చేతులు కలిపి ఆడవాళ్ళు చేయని పనులు చేసి గెలిచాడు అనుకొని ఇటువంటి మాటలు మాట్లాడుతుందా ఈమె? అసలు ఈమెకేమి అర్హతతోటి మాట్లాడింది? నిక్కర స్కామ్లో ఇరుకపోయి జైల్లో చెప్పకూడదు తినొచ్చిన దెబ్బకి మైండ్ ఏమైనా దొబ్బిందా? చెప్పామైనా దొబ్బుండొచ్చు. నీకెందుకమ్మా, నీ పాలిటిక్స్ ఏదో నువ్వు చేసుకోగా, నీదేదో నువ్వు చూసుకోగా, అంతేగాని నువ్వు వేరే రాష్ట్రంలో డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని అంత అర్హత నీకు లేదు. పర్సనల్ పగ ఉందా ఆయన మీద? ఇంతకు ముందు కూడా ఇప్పుడు 2-3 సార్లు కామెంట్ చేసింది ఆయన పైన. అసలు అవసరం ఏంటి? పర్సనల్ పగ అయినా పర్సనల్ కథ అయినా ఏమైనా కానీ ఈవిడికి అవసరం ఏంటి? పర్సనల్గా ఉంటే వెళ్ళి కూర్చొని మాట్లాడుకో. నీకు ఏదైనా కావాలంటే రాజకీయం తేల్చుకో. ఎవరు వద్దన్నారు కదా. అహర్నిశలు మాని భార్య పిల్లల్ని పక్కన పెట్టి, తల్లిదండ్రులను పక్కన పెట్టి, ఒంటి వైద్యాన్ని సైతం పక్కన పెట్టి అక్కడ ప్రజలకు సేవకుడు అయ్యాడు పవన్ కళ్యాణ్ గారు, తెలుసా నీకు? అక్కడ ప్రజల్లో దేవుడు అయ్యాడు పవన్ కళ్యాణ్ గారు, తెలుసా నీకు? నాళ్ళకి ఏ మాట పడితే ఆ మాట నా నోటుకొచ్చి నేను మాట్లాడితే ఊరుకుంటారు అనుకుంటున్నారా ఏంటి జనాలు?